హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనము మార్వెల్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1, హెన్రీ క్యావిల్ యాజ్ వోల్వరన్. హెన్రీ క్యావిల్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎంసీయూలో హెన్రీ క్యావిల్ ఏదో ఒక రోల్లో యాక్ట్ చేస్తాడని. హైపరియన్, కెప్టెన్ బ్రిటన్, డాక్టర్ డూమ్, సైక్లోప్స్ ఇలా. అలాగే లాస్ట్లో ఒక విషయం కూడా చెప్పాను. హెన్రీ క్యావిల్ వోల్వరన్ యొక్క వేరియంట్గా డెడ్పూల్ అండ్ వోల్వరన్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు అదే నిజమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రూమర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. హెన్రీ క్యావిల్ డెడ్పూల్ అండ్ వోల్వరన్ మూవీలో వోల్వరన్ యొక్క వేరియంట్గా కనిపించే అవకాశాలు ఉన్నాయంట. మనం ఆల్రెడీ టీజర్ అయితే చూసేసాము. ఈ టీజర్లో మనం ఒక అతన్ని అయితే చూడవచ్చు. అతను వైట్ కోట్ వేసుకొని టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇతని హెయిర్ స్టైల్ సేమ్ వోల్వరన్ లాగే ఉంటుంది. ఇతన్ని ప్యాచ్ అంటారు. ఇతను వోల్వరన్ యొక్క వేరియంట్. ఒకవేళ హెన్రీ క్యావిల్ ఈ రోల్లో కనిపిస్తాడేమో అని అనుకుంటున్నాను. టీజర్లో ప్యాచ్ యొక్క ఫేస్ అయితే చూపించలేదు. ఇంకో రూమర్ ఏంటంటే హ్యారీ పాటర్ హీరో అయిన డానియల్ రాడ్క్లిఫ్ ఈ ప్యాచ్ రోల్లో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఎవరు ఈ వోల్వరన్ వేరియంట్ రోల్లో కనిపిస్తారని. అయితే ఇంకొన్ని రూమర్స్ ప్రకారం హెన్రీ క్యావిల్ కెప్టెన్ బ్రిటన్ రోల్లో యాక్ట్ చేస్తాడని అనుకుంటున్నారు. వెయిట్ చేయాలి, తప్పదు. హెన్రీ క్యావిల్ని మనము ఏ రోల్లో చూడబోతున్నామని. నెంబర్ 2, వెనమ్ ఇన్ సీక్రెట్ వార్స్. వెనమ్ 3కి వీళ్ళు అఫీషియల్గా టైటిల్ అయితే ఇచ్చేశారు, వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ అని. అలాగే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కూడా వీళ్ళు ఫిక్స్ చేశారు. 2024 నవంబర్ 8న ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఎంసీయూ హెడ్ అయిన కెవిన్ ఫెగ్గీ అందరితో ఓపెన్ అయిపోయాడు. వెనమ్ని సీక్రెట్ వార్స్ మూవీలో తీసుకొస్తున్నామని చెప్పాడు. ఇది చాలా మంచి న్యూస్. నెంబర్ 3, నోవా. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలో మన ముందుకు అయితే రాబోతుంది. ఇది వర్క్లో ఉందంటాం. ఇక ఇవి గైస్ మార్వెల్కి సంబంధించిన అప్డేట్స్. లాస్ట్ వీడియోలో మార్వెల్ గురించి చాలా అప్డేట్స్ అయితే చెప్పాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ డీసీ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, ద బ్యాట్మెన్ 2. మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేసిన ద బ్యాట్మెన్ 2022లో వచ్చింది. రాబర్ట్ ప్యాటిన్సన్ని బ్యాట్మెన్గా ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ మంచి సక్సెస్ అయితే అయ్యింది. అలాగే ద బ్యాట్మెన్ 2ని వీళ్ళు 2025 అక్టోబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇది ఇప్పుడు క్యాన్సిల్ అయితే అయ్యింది. ద బ్యాట్మెన్ 2ని వీళ్ళు 2026 అక్టోబర్ 2కి అయితే వీళ్ళు పోస్ట్ పోన్ చేశారు. ఐ థింక్ 2025లో సూపర్ మ్యాన్ లెగసీ ఉందని వీళ్ళు ఇలా చేశారని అనుకుంటున్నాను. నెంబర్ 2, సూపర్ మ్యాన్ లెగసీ. ఈ మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. సూపర్ మ్యాన్ లెగసీ 2025 జూలై 11న అయితే థియేటర్స్లోకి వస్తుంది. డీసీ మొత్తం రీబూట్ అయితే అయ్యింది, అది అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ నుండి ఫ్రెష్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మూవీని జేమ్స్ గన్ అయితే డైరెక్ట్ చేస్తున్నాడు, CEO ఆఫ్ డీసీ. జేమ్స్ గన్ ఈ మూవీకి సంబంధించిన ఒక సూపర్ మ్యాన్ లోగన్ అయితే రివీల్ చేశాడు. ఈసారి సూపర్ మ్యాన్ సూట్ కూడా డిఫరెంట్గా కనిపించబోతుందని అనుకుంటున్నాను. అలాగే ఎస్టర్డే ఈ మూవీకి సంబంధించిన మెయిన్ విలన్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఈ మూవీలో మెయిన్ విలన్గా లేడీ కనిపించబోతుంది. మేరియా గేబ్రియల్ డి ఫారియా ఏకేఏ ఇంజనీర్గా ఈ మూవీలో కనిపించబోతుంది. అలాగే ఇంజనీర్కి సంబంధించిన కొన్ని సెట్ ఫోటోస్ అయితే మనము ఇప్పుడు చూడవచ్చు. నెంబర్ 3, గ్రాండ్ గాస్టిన్ యాజ్ ఫ్లాష్. గ్రాండ్ గాస్టిన్ ఐ థింక్ అందరికి తెలుసు అనుకుంటాం. ఫ్లాష్ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు ఇతనికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే ఫ్లాష్ రోల్లో ఇతను అలా సెట్ అయిపోయాడు. అలాగే ఫ్లాష్ వెబ్ సిరీస్ కూడా అయిపోయింది. 9 సీజన్లు. ఫ్లాష్ని ఒక రేంజ్లో అయితే చూపిస్తారు ఈ ఆరోవర్స్లో. దీని ముందు జస్టిస్ లీగ్ ఫ్లాష్ కూడా ఎందుకు పనికిరాడు. ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో గ్రాండ్ గస్టిన్ జేమ్స్ గన్ ఒప్పుకుంటే నేను మళ్ళీ ఫ్లాష్గా యాక్ట్ చేస్తానని చెప్పాడు. దీనికి జేమ్స్ గన్ కూడా ఓకే అన్నట్టు రిప్లై ఇచ్చాడు. డీసీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఫ్లాష్కి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ని వీళ్ళు రివీల్ చేయలేదు. ఐ థింక్ ఛాన్స్ ఉంటే జేమ్స్ గన్ గ్రాండ్ గస్టిన్ని ఫ్లాష్గా తీసుకుంటాడని అనుకుంటున్నాను. ఇక ఇవి డీసీకి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ మనం మాన్స్టర్వర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ టికెట్స్ ఓపెన్. టికెట్స్ బుక్ చేసుకోండి అయ్యా, బిన్నా లేకుండా అయిపోతాయి. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. ఈసారి మాత్రం థియేటర్స్లో రచ్చ అయితే ఉండబోతుంది. అసలు ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈసారి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం అయితే సృష్టిస్తుంది. ఈ మూవీ 2024 మార్చ్ 29న అయితే థియేటర్స్లోకి వస్తుంది. అలాగే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ టికెట్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా బుక్ చేసేసుకోండి. ఇక ఇవి గైస్ మార్వెల్, డీసీ అండ్ మాన్స్టర్స్కి సంబంధించిన అప్డేట్స్. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. ఓకే, బై గైస్.